మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసులకు లొంగిపోయారన్న వార్తలతో జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీ కోరుట్లలో పుట్టి పెరిగి కరీంనగర్లో చదువుకుంటున్నప్పుడు మావోయిస్టుల్లో చేరారని చెప్పారు. దళంలో అంచెలంచెలుగా ఎదిగాడన్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు పెద్దనాన్న ఇంటికి వస్తున్నాడని దేవ్జీ తమ్ముడు కూతురు సుమ అందరికీ స్వీట్లు పంచింది. ఈరోజు వార్తలలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గారు సరెండర్ అయ్యిండ్రు అనే వార్త ఈ మాధ్యమాల్లో రావడాన్ని చూసి మా కుటుంబం చాలా సంతోషిస్తున్నది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. సుమారు తన 1980-82 ప్రాంతంలో యూజ్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. సడన్గా ఈ వార్త చూడడం వల్ల మా కుటుంబానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తనని ఎప్పుడు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. మా కుటుంబం అయితే కలవాలి అని మాకు ఎన్నో సందర్భంలో అనిపించింది, కానీ పోలీస్ నిర్బంధం వల్ల కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఎప్పుడు కలవలేకపోయినాం తనను. ఈరోజు ఈ వార్త వినడం అనేది చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాం. నిజమైతే బాగుండు అనే ఆశ నిజమయ్యే రోజుకి వచ్చేసిందేమో. దేవ్జీ గారి లొంగుబాటు వార్త మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాము. ఇంటికి వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో ఉత్తరాలు రాసాం. చివరికి ఎన్నో ఏళ్ల ఎదురు చూపుకి సమాధానం కావాలని కోరుకుంటున్నాం. సోషల్ మీడియా ద్వారా పత్రికల్లో ఇవ్వడం జరిగింది, ఉత్తరాలు రాయడం జరిగింది, వీడియో రికార్డింగ్స్ పంపడం జరిగింది. ఎప్పటి నుంచో కోరుకుంటున్నా జరిగింది. మా పెద్దనాన్న ఎప్పుడైనా లొంగిపోని మా దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటి నుంచో మా కోరిక. ఎన్ని రోజులకి ఇది ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్దనాన్నగారి కోసం వేచి చూస్తున్నాం ఇంటికాడ మేమందరం. నేను పుట్టక ముందు వెళ్ళిండు, వాళ్ళు వెళ్ళి చెప్తే ఇంటి వాళ్ళు కానీ చుట్టుపక్కల 40 సంవత్సరాలు అవుతుంది. చుట్టుపక్కల మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా కానీ మా కుటుంబ సభ్యులు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 40 సంవత్సరాల కాలం ఇప్పుడు నెలవేరింది.